హరే కృష్ణ అండి. ఈ సోమవారం కామికా ఏకాదశి వస్తుంది కదండి. ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. అన్ని వ్రతాల్లోకి గొప్పదైన వ్రతం ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి వ్రతం చేయకపోతే ఏ వ్రతం యొక్క ఫలితం రాదు. అన్ని వ్రతాలు చేయకపోయినా ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాల యొక్క ఫలితాలు వస్తాయటండి. ఏకాదశిని విష్ణువాసరము అంటారు కదా. విష్ణుమూర్తికి అన్నిటికంటే ఇష్టమైన పండుగ ఏకాదశి వ్రతం. ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అన్నమాట. ఇక ఆ విషయంలోకి వచ్చేస్తాను. ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని పాటించే వారికి కలిగే ఫలితాల గురించి సాక్షాత్ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పారటండి. అవి ఏమిటంటే, ఏకాదశి రోజున శంఖ చక్ర గదాధరియకు శ్రీధరుని పూజించాలట. ఈ శ్రీధరునికి విష్ణువు, మాధవుడు, మధుసూదనుడు, శ్రీహరి అని పేర్లు కూడా ఉన్నాయట. ఈ కామిక ఏకాదశి రోజు శ్రీధరుని పూజించినచో కలిగే ఫలితము కాశీక్షేత్రం నందు గంగను పూజించినందువలన, నైమిషారణ్యమునందు కానీ, పుష్కర తీర్థములందు కానీ చేసే పూజల కంటే ఎక్కువ ఫలితం లభిస్తుందట. హిమాలయములందున్న కేదారేశ్వర జ్యోతిర్లింగములను సేవించటం వల్ల కానీ వచ్చే ఫలితాలు కేవలం ఒక్క కామికా ఏకాదశిని పాటిస్తే వస్తుందటండి. గోదావరిలో నాసికాత్రయంబకమున జరిగే కుంభమేళా స్నానము, దానములు చేసినందువల్ల కలిగే మహాపుణ్యములు ఇవన్నీ కూడా ఒక్క కామికా ఏకాదశిని ఆచరిస్తే వస్తుందట. అప్పుడే ప్రసవించుచున్న గోవును సామాగ్రి సమేతంగా అంటే గడ్డి, పాలబిందె మొదలగు వారితో సహా దానం చేసిన వారికి ఎటువంటి ఫలితం లభిస్తుందో ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి లభిస్తుందట. ఏ మానవుడైతే కామికా ఏకాదశి నాడు శ్రీధరుని ఆరాధిస్తాడో ఆ మానవుడు మూడు లోకములందు దేవతలను, గంధర్వులను, పాములను, ప్రాణకోటిని పూజించిన ఫలితం వస్తుందటండి. ఈ ఏకాదశి నాడు శ్రీహరి సన్నిధిలో రాత్రింబవళ్ళు దీపదానం చేసిన వ్యక్తి యొక్క పుణ్యము ఇంత అని లెక్కబెట్టడానికి చిత్రగుప్తుడు కూడా సమగ్రుడు కాదటండి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే బ్రహ్మహత్యాది మహాపాపములను కూడా హరింపజేస్తుందట. ఈ వ్రతం చేసిన వారికి స్వర్గలోకంలో స్థానం లభిస్తుందట. పాపములను నశింపచేయటమే కాకుండా మహాపుణ్య ఫలములైన స్వర్గము, వైకుంఠము, గోలోకములకు పుణ్యలోకములను కూడా ప్రసాదిస్తుందటండి. ఈ ఏకాదశి మహత్యం విన్నవారు సమస్త పాపముల నుంచి విముక్తి పొందుతారట. మరియు చెడు యోనుల యందు జన్మం కలగదటండి. ఇంకా ఆలస్యం ఎందుకండి? ఈ వ్రతాన్ని మనమందరం ఆచరించి శ్రీకృష్ణ భగవానుని కృపని పొందుదాము. హరే కృష్ణ.